ఇది పంచామృతాల నోమండి. దీంట్లో మనం ఏ పూజకు కానీ ఏ దేవుడికైనా ఫస్ట్ ఉపయోగించేది పంచామృతమే. అందుకని పంచామృతాలను నోమించాం. ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నోమండి. బ్రహ్మకేమో ఖర్జూరాలు, విష్ణుకేమో గంధపుండలు, శివుడికేమో బస్వపుండలు, ఇవి నోమిస్తామండి. ఇది లక్ష్మీ పార్వతీ సరస్వతి నోమండి. లక్ష్మీదేవికేమో కైన్స్, పార్వతీదేవికేమో పసుపు, సరస్వతీదేవికేమో బుక్స్, పెన్నులు. ఇది ఆవు లేగ నోమండి. ఇది మనము ఆవును గోమాత అంటాము. ఈ గోమాతలో 33 కోట్ల దేవతలు ఉంటారు కనుక 33 కోట్ల దేవతలకు మనము నోము ఇచ్చినట్టు, అందుకోసమని ఆవు లేగ నోమిచ్చామండి. చూసినా, ఇది కుంకుమభరణిల నోమండి. ఇది మనం పొద్దున్న లేవగానే వస్త్రం ధరించగానే ఫస్ట్ ధరించేది కుంకుమ, పసుపు. కొత్తగా పెళ్ళైన వారికి ఖచ్చితంగా కుంకుమ భరణీల నోము నోమించాలండి. అందుకని కుంకుమ భరణీలు నోమించాం. మమ్మల్ని వేసేటప్పుడు చెప్తా. ఇది పంచగౌరమ్మ నోమండి. ఇది 5 గౌరమ్మలు, ఎందులో ఒకటి పంచగౌరమ్మ పెట్టాలి, అందులో ఒకటి, అందులో ఒకటి, అందులో ఒకటి, 5 ఇట్లలో. ఇది ప్రతి ముత్తైదువ నోమించుకోవాల్సిన నోము. ఇది గజ్జల గౌరి, ఇది గవ్వల గౌరి, ఇది కాసుల గౌరి, ఇది గాజుల గౌరి, ఇది అద్దాల గౌరి. కాసుల గౌరి మనం ఉంచుకోవాలి, ఇది ఆడపడుచుకి ఇవ్వాలి. గజ్జల గౌరి, గవ్వల గౌరి ఎవరికైనా ఇవ్వచ్చు. అద్దం లాంటి మనసు ఉండాలని చెప్పేసి అద్దాల గౌరి నోమిస్తామండి. ఓకే. ఇది శ్రావణ వరలక్ష్మి నోమండి. శ్రావణ మాసంలో ప్రతి ముత్తైదువ పేరంటాలను పిలిచి జాకెట్ బట్టలు, కుడుకలు, పసుపు, కుంకుమ, తాంబూలం ఇవ్వడం మన సాంప్రదాయం. అందుకోసమని వరలక్ష్మి వ్రతం నోము కింద ఇవన్నీ నోమిచ్చామండి. మల్లె పువ్వు లాంటి మంచి మనస్సుతో ఉండాలి ఆ అమ్మాయి అని చెప్పేసి మల్లె కొమ్మ నోము నోమిస్తామండి. తులసి పవిత్రమైంది కనుక తులసి కొమ్మ నోము నోమిస్తాం. పద్మాల నోమండి. అంటే 2 సర్వలు పెట్టి ఒక దాంట్లో నూల ముద్దలు, ఒక దాంట్లో సకినాలు పెట్టి బట్ట కప్పి నోమిస్తాము. అందుకని ఇది మూసిన నోము అంటాం. బస్. ఇది చెరువులో చామంతి నోమండి. చెరువులు చక్కగా చల్లగా నీటితో నిండి ఉంటేనే మనకు పాడి పంట అంత బాగుంటుంది. ఇవి ఎప్పుడు నిండుగా నీరుతో కలిసి ఉంటేనే మనం అందరం బాగుంటాము. చామంతి అనేది పవిత్రమైన పువ్వు, అందుకోసమని చామంతులు వేసి నోమిస్తామండి. ఇది సంక్రాంతి నోమండి. మన సాంప్రదాయంలో భాగంగా ఈ కైట్లు అనేది చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఇష్టంతో ఎగరేస్తారు కనుక సంక్రాంతి నోముగా ఇవి నోమిచ్చామండి. ఇది చిరుధాన్యాల నోమండి, వంట సామాన్ నోము అన్నమాట. ఇది మనము జీవించడానికి కావాల్సింది వంట సామాగ్రి. ఇవన్నీ వంట సామాగ్రి సామాన్లు, అందుకోసమని వంట సామాన్ నోము నోమిచ్చామండి. శ్రీరాంజనం మేరే శ్రీరామచంద్ర కారుణ్య గుణమణి జై జై జై. నీ కన్న వేరు మాకిక లేరు, కామిత మిమమ్ము కరుణించరా. కాపాడు దేవా నీ పాద సేవ, లో మాత నిలపితి జై జై జై. నీరాజనం విదే శ్రీరామచంద్ర కారుణ్య గుణమణి జై జై జై.